యేసయ్య ఎందుకు పునరుద్ధానుడు అయ్యారంటే, పాత నిబంధనలో దేవుడు దావీదుకు ఏ ఏ వరాలైతే ఇచ్చాడో కొత్త నిబంధన సంఘంలో బ్రతుకుతున్న ప్రతి విశ్వాసికి ఆ వరాలు ఇవ్వాలి అని దేవుడు ఆశపడ్డాడు. దీని గురించి మొదటి వర్తమానాన్ని గురించి వివరణ ఇస్తాను. దావీదు పాత నిబంధనలో భక్తుడు ఉన్నాడే, ఆ భక్తుని ఉటంకిస్తూ యేసుక్రీస్తు వారు ఎందుకు పునరుద్ధానుడై తిరిగి లేచారు అని అంటే, అక్కడ అంటాడు, దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును అంటాడు. యేసయ్య ఎందుకు పునరుద్ధానుడు అయ్యారంటే, పాత నిబంధనలో దేవుడు దావీదుకు ఏ ఏ వరాలైతే ఇచ్చాడో కొత్త నిబంధన సంఘంలో బ్రతుకుతున్న ప్రతి విశ్వాసికి ఆ వరాలు ఇవ్వాలి అని దేవుడు ఆశపడ్డాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే, పాత నిబంధన గ్రంథం అంతటిలో ఒక్క దావీదే దేవునికి ఉన్నాడు. కానీ క్రొత్త నిబంధనలో ప్రతి విశ్వాసిని ఒక దావీదులాగా చేయాలని దేవుడు ఆశపడ్డాడు. విన్నారు ఈ మాట? పాత నిబంధనలో ఎంతమంది దావీదులు ఉన్నారు? కానీ కొత్త నిబంధనలో దేవుని సంకల్పం ఏంటో తెలుసా? సంఘానికి వచ్చే ప్రతి బిడ్డను, చదువుకున్నవాడా చదువు లేనివాడా, దరిద్రుడా ధనికుడా, ఏ స్థితిలో ఉన్నవాడైనా తన రక్తంతో కడగబడిన ప్రతి వ్యక్తికి దావీదుకు ఏ వరాలు ఇచ్చాడు? ఎవరికి? పాత నిబంధనలో భక్తులందరిలో ఆ భక్తులలో శిఖరం ఎవరై అంటే భక్తుడైన దావీదు. బైబిల్ అంతటిలో యేసుక్రీస్తు ప్రభు వారి పేరు తర్వాత ఎక్కువ పర్యాయాలు రాయబడిన పేరు దావీదు పేరు. ఒక చరిత్రకారుడు తెలుగు బైబిల్ లెక్కించి దావీదు గారి పేరు సుమారుగా 931 సార్లు రాయబడిందట. ఇంగ్లీష్ బైబిల్లోనైతే ఇంగ్లీష్ బైబిల్లోనైతే 1000 సార్లకు పైగా రాయబడిందట. అంటే పాత నిబంధనలో ఉన్న భక్తులందరూ ఒక ఎత్తు, దావీదు ఒక ఎత్తు. దేవుని గొప్ప ఉద్దేశం ఏంటంటే, ఆ దావీదుకు ఏ వరమైతే ఇచ్చాడో పురుషోత్తం గారికి, దావీదుకు ఏ వరమైతే ఇచ్చాడో తమ్ముడు రెడ్డికి, దావీదుకు ఏ వరమైతే ఇచ్చాడో అన్న షాలేమన్నకి, ఇక్కడ కూర్చున్నటువంటి ఒక్కొక్క బిడ్డకు దావీదుకి ఇచ్చిన వరాలు ఇవ్వాలని ఆశపడ్డాడు. వరాలు ఇవ్వటానికే ఆయన పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళాడట. ఆమేన్. దావీదుకు వరాలు ఇచ్చాడా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దావీదుకి 5 ప్రత్యేకమైన వరాలు ఇచ్చాడు. వీటిలో కొన్ని వరాలు బైబిల్లో ఎవరికీ ఇవ్వాల, ఒక దావీదుకే ఇచ్చాడు. అయితే దావీదుకి ఇచ్చిన వరాల్లో 5 ప్రత్యేకమైన వరాలు. ఏంటి ఆ వరాలు? ఒకరోజు దావీదు ఇలాగే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆయన ప్రార్థన చేసుకుంటా ఉంటే విచిత్రం ఏంటంటే, దేవుడు దావీదుకు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఏమన్నాడు తెలుసా? దావీదు, నీకేదైనా ఒక వరం ఇవ్వాలనుకుంటున్నా, ఏ వరం కావాలో కోరుకో. నువ్వు అడిగింది శత్రువుల ప్రాణమైన నీకు ఇస్తా, రాజ్యాన్ని విస్తరింపజేయమన్నా విస్తరింపజేస్తా, ఆస్తిపాస్తులు విస్తరింపజేయమన్నా విస్తరింపజేస్తా. దావీదు, నీకు ఏ వరం కావాలో కోరుకో, ఆ వరాన్ని నీకు ఇస్తాను అన్నాడు. ఇట్లాగే చిన్నప్పుడు ఒక కథ ఉండేది. వాడు మహా ఆశభూతంట. ప్రభా, నా ఆశ తీర్చు, నా ఆశ తీర్చు, నా ఆశ తీర్చు, నాకు ఒక వరమే నాయన అని ఏడ్చాడంట. దేవుడు ప్రత్యక్షమై, భక్త, నీ భక్తికి మెచ్చా, ఏ వరం కావాలో కోరుకో అంటే వాడు అన్నాడట, నా చేతితో దేన్ని పట్టుకున్నది బంగారం అయిపోవాలన్నాడట. ఒరే, అట్లయితే తర్వాత ఇబ్బంది అయిపోద్దిరా. ఇబ్బంది తర్వాత సార్ నాకు మాత్రం ఆ వరం కావాలా, నేను పట్టుకున్నదల్లా బంగారం కావాలన్నాడట. విన్నారా? సరే, తదాస్తు, నువ్వు పట్టుకున్నల్లా బంగారం అయిపోద్ది అన్నాడు. సరే, దేవుడు ఇచ్చిన వరం నిజంగా తన జీవితంలో జరిగిందో లేదో పరిగెత్తుకుంటా కొండను పట్టుకున్నాడు. అద్భుతం! ఆ రాళ్ళ కొండ కాస్త బంగారు కొండ అయిపోయింది. ఆహా, నాకు ఇచ్చిన వరం నెరవేర్చబడింది, సంతోషపడ్డాడు. ఈలోపు ఒక పెద్ద చెట్టు, మర్రి చెట్టు కనపడింది, దాన్ని పట్టుకున్నాడు, బంగారం అయిపోయింది. ఇక నా అంత గొప్ప ధనవంతుడు భూమి మీద లేడని సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. చిన్న కొడుకు డాడీ అని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ కొడుకుని చూసి, నా బుజ్జి కన్నా, నా ముద్దుల, నా బంగారు కొండ అని
ఆ కొడుకు బొగ్గ ఇట్లా పట్టుకొని ఇట్లా గిల్లుదామని కొడుకును పట్టుకున్నాడో లేదో కొడుకు కూడా బంగారం అయిపోయాడు. అరే కొడుకు బంగారం అయిపోయాడే, ఎట్టా ఏం చేయాలా? పట్టుకుంటే బంగారం అయిపోతున్నాడే. మంచి ఆకలితో ఉన్నాడు, బంగారంతో కడుపు నింపుకోలేం కదా. భోజనం పెట్టు అన్నాడు. సరే తీసుకొచ్చి భోజనం తీస్తే ఆ భోజనం కలుపుకుందామని భోజనంలో చేయి పెట్టాడు. బియ్యపు గింజలు కాస్త బంగారు గింజలు అయిపోయింది. అరే ఇట్లా అయిపోయింది, ఏంటి బంగారం అయిపోతుంది అని చెప్పి తెలివి ఉంటుంది కదా మనిషికి. భార్యకి ఇచ్చన్నాడట, నువ్వు పెట్టమ్మా, నేను పట్టుకుంటే బంగారం అయిపోతుంది, నువ్వు పెట్టి అన్నాడట. ఆ తల్లి కలిపి పెట్టి ముద్ద భోజనం పెడుతుంటే ఈ మధ్యలో ఆయనకి ప్రేమ ఎక్కువయ్యి, నేను నీకు చాలా రుణపడి ఉన్నానమ్మా, నా ముద్దలు బంగారం అని భార్య మీద చేసాడంట. భార్య కూడా బంగారం అయిపోయిందట. హారే నా కర్మగాలి బంగారం అయిపోయిందే భార్య కూడా ఇట్లా అన్నాడట. విన్నారా? ఇట్లాంటి వరాలు కొంతమంది కోరుకుంటారు. దేవుడు కూడా దావీదుని సేమ్ ఇదే అడిగాడు. దావీదు నీకేం కావాలి? దావీదు ఏం కోరుకున్నాడు తెలుసా? యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని నా బ్రతుకు దినములన్నిట నా జీవిత కాలమంతా దేవుని మందిరములో నివసించాలని నేను కోరుకుంటున్నాను, అది నాకు వరంగా దయచేయ్యా అంటాడు. చూడండి కీర్తనల గ్రంథం 27వ కీర్తన 4వ చరణం. చదువమ్మా. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. విన్నారు ఈ మాట? యెహోవా యొద్ద ఒక వరం అడుగుతున్నాను, దాన్ని నేను వెతుకుతున్నాను. ఏ వరం కావాలని కోరుకున్నావయ్యా అంటే, నా జీవిత కాలమంతా యెహోవా మందిరములో నివసించాలని కోరుకొనుచున్నాను. మరో చోట ఉంటాడు కదా, నా బ్రతుకు దినములన్నిట. నేను మిమ్మల్ని అడుగుతా, దావీదు నీకు ఏ వరం కావాలని అడిగితే దావీదు ఏమడిగాడు తెలుసా? అయ్యా ఏమి లేదు, నా బ్రతుకు కాలమంతా నీ మందిరంలో బ్రతకాలని కోరుకున్నా, దాన్ని నాకు వరంగా దయచేయి అన్నాడు. మీరు అనుకుంటూ ఉండొచ్చు, అరే దావీదు పిచ్చోడా మంచోడా, ఏం కావాలరా అని కోరుకోమంటే ఏదో కోరుకోకుండా నీ మందిరంలో నివసించాలని కోరుకుంటున్నాడేంటి? అమాయకంగా అనిపిస్తుంది కదా. అరే పిచ్చోడు కోరుకున్నట్లుగా నీ సన్నిధిలో జీవించాలని కోరుకున్నాడేంటి అని అనుకున్నాం కదా. విషయం చూడండి, దావీదు దేవుని సన్నిధిలో కోరుకుంది, నా బ్రతుకు కాలమంతా నీ మందిరంలో బ్రతకాలి. మీరేం కోరుకుంటారు? అనిల్, దేవుడిని దగ్గరికి వచ్చి అనిల్ నీకేం కావాలి అని అడిగితే ఏం కోరుకుంటావు? జహీరాబాద్లో ఎకరం పొలం కోరుకుంటావా? మహీంద్ర కంపెనీ ఉంది కదా, మహీంద్ర టెక్ పక్కన ఒక పావు ఎకరం, ఏం కోరుకుంటావు? దావీదు నువ్వేం కోరుకుంటావు? కోరుకోను ఆయన అంటే ఏమడిగాడు తెలుసా? నీ మందిరంలో బ్రతకాలని కోరుకుంటున్నా. ఎప్పుడైనా మాకు సేవకుల కూటం జరిగేటప్పుడు దైవజనురాలు మాట్లాడేటప్పుడు పదే ఏం చెప్పిందో తెలుసా? దేవుడు నన్ను సేవకురాలుగా నిలవబెట్టాడు, సంతోషమే. ఇన్ని వేల మంది ఆత్మలు దేవుడు ఇచ్చాడు, సంతోషమే. ఇన్ని బ్రాంచ్ చర్చీలు ఇచ్చాడు, సంతోషమే. వీటన్నిటికి మించి నేను బాగా అతిశయించేది, సేవకురాలు చెప్పాము, నేను బాగా అతిశయించేది ఏంటో తెలుసా? బ్రతుకు కాలమంతా దేవుని ఇంటిలో బ్రతికే భాగ్యం దేవుడిచ్చాడు. ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు దేవుని ఇంటికి వచ్చారు. కాకపోతే మీరు ఎవరయ్యి అంటే అమావాస్య చంద్రుల్లో ఏదో కాసేపు కనపడతారు, తిరిగి వెళ్ళిపోతారు. ఇంకా కొన్ని సందర్భాల్లో చూడండి, పాస్టర్ గారు ఆమె నాకు మునిపే సగం మాయమైపోతారు. ఏమిరా అంటే ఇంటికాడ చేపల కూర వండుకొని వచ్చామన్నా, ఇంటికాడ మాంసం కూర వండుకొచ్చామన్నా, అది ఏమైపోద్దో. ఇట్లా ప్రార్థనకి రావటం ఆలస్యం, ఆమెనంటూ ఆలస్యం అన్నీ వెళ్ళిపోతారు. సేవకురాలు ఏం చెప్తారు తెలుసా? దేవుని ఇంటిలో బ్రతుకంతా గడిపే భాగ్యం దేవుడిచ్చాడు. వచ్చి పోయేవాళ్ళగా కాదు, విన్నారా? వచ్చి పోయేవాళ్ళుగా కాదు, బ్రతుకు కాలం అంతా దేవుని ఇంటిలో
నిజమే. కొన్నిసార్లు మాకు అనిపిస్తుంది, మా జీవితంలో, నా జీవితంలో 25 సంవత్సరాలు తండ్రి ఇంట్లో ఉన్నా, గత 25 సంవత్సరాల నుంచి దేవుని ఇంట్లో బ్రతుకుతున్నా. మీరు కూడా వస్తారా దేవునింటికి? బెదర్ని ఏం చేస్తామమ్మా అని నేను అడగాల? మీ లోపటే ఒక బండరాయి పడిపోద్ది. బ్రతుకు కాలం అంతా దేవుని ఇంటిలో, దేవుని మందిరంలో పెరగటానికి మించిన భాగ్యం మరొకటి ఏది మానవ బ్రతుకులో లేదు. ఇలాంటి జీవితాన్ని వరంగా పొందుకున్న వ్యక్తి ఎవరయ్య అంటే చెప్పండి. ఇలాంటి జీవితాన్ని వరంగా పొందుకున్న వ్యక్తి ఎవరయ్య అంటే భక్తుడైన దావీదు. జీవితాంతం మీరు మందిరంలో బ్రతకటం మీకు కష్టమై ఉండొచ్చు, కానీ ఒక తీర్మానం చేసుకోండి. ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి, చనిపోయే వరకు ఈ తీర్మానానికి కట్టుబడి ఉండండి. ఏంటో తెలుసా? సంవత్సరానికి వచ్చి 52 ఆదివారాలు ఉంటాయి. లీఫ్ సంవత్సరం అయితే 53 ఆదివారాలు ఉంటాయి. దేవునితో ఒక మాట ఇవ్వండి, దేవా 53 ఆదివారాల్లో ఒక్క ఆదివారం కూడా మీ సన్నిధిని నేను పోగొట్టుకోకూడదు. ఒకవేళ 80 సంవత్సరాలు బ్రతికేవనుకో, ఒక మాట 80 × 52 ఎంత? సరే, ఆ లెక్కలు అవసరం లేదు, కానీ ఇన్ని సంవత్సరాల్లో ఒక్క ఆదివారం కూడా రేపు పరలోకంలో నీ సన్నిధికి నేను వచ్చినప్పుడు నేను సంతోషంగా, అయ్యా నన్ను 80 సంవత్సరాలు భూమి మీద బ్రతికించావు, 80 × 52 ఇన్ని 400 కరెక్టేనా? థ్యాంక్స్ రా తమ్ముడు, నువ్వు తప్పు చెప్పినా రైట్ అయిపో. 4160 ఏట ఏసఐ దగ్గర, ఏసయ్యా 4160 ఆదివారాల్లో ఒక్క ఆదివారం కూడా నేను మిస్ కాలేదయ్యా. అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా వెళ్ళలేని స్థితిలో కూడా మందిరానికి వెళ్ళానయ్యా. నీ సన్నిధికి నేను ఎప్పుడూ దూరం కాలేదయ్యా అని రేపు పరలోకపు తండ్రి ఎదుట అతిశయంగా చెప్పే కృప దేవుడిచ్చును గాక. హైదరాబాద్ వాళ్ళు చర్చి మానాలంటే ఏం పెద్ద కారణాలు అవసరంలా. ఊరు నుంచి చుట్టాలు వచ్చారనుకోండి, వాళ్ళు వచ్చి అంటారు, చార్మినార్ చూపించవా ఇంత దూరం నుంచి వస్తే అని అంటే, పోయా చర్చి పోయా, చార్మినార్ గారు ప్రత్యక్షం అవుతాడు మా వాడు. ఫ్రెండ్స్ వచ్చి లుంబిని పార్కు చూపించవా, సంజీవి పార్కు చూపించవా. ఊరు నుంచి వస్తే కనీసం ఆ కట్టిన ఏదో అంటారు కదా అమ్మ, అదే కదా, కనీసం మినిమం కామన్ సెన్స్, కనీసం అక్కడ కూడా తీసుకెళ్ళవా అని అంటే, బంధుత్వం కోసం, చుట్టాల కోసం చర్చిలు మానేసేవాళ్ళు ఉంటారు. చిన్న తలనొప్పి, చిన్న అనారోగ్యం వస్తే చర్చి మానేవాళ్ళు ఉంటారు. బిడ్డలారా, దావీదులాగా బ్రతుకు కాలం అంతా దేవుని మందిరంలో బ్రతకటానికి మించిన ఆశీర్వాదం ప్రపంచంలో ఇంకొకటి ఏది లేదు. రాక్ పుల్లర్ అనండి, ఇంకోసారి ఇండియన్ ఆయిల్. మనం పెట్రోల్ బంక్కి వెళ్తే క్రూడ్ ఆయిల్ ఇస్తారు కదా, ఇది ఏమంటారు దాన్ని, ఇంజిన్ ఆయిల్. థ్యాంక్ యూ. ఇంజిన్ ఆయిల్ వాడటానికి ఇస్తారు చూసారా? ఈ ఇంజిన్ ఆయిల్ దీని సంస్థ ఫౌండర్ ఎవరై అంటే రాక్ పుల్లర్. అమెరికా దేశంలో కోట్లకు పడగెత్తినాడు. ఈరోజు బిల్ గేట్స్ అంటామే, వారెన్ బఫెట్ అంటామే, మహా గొప్ప ధనవంతులను ఈరోజు మాట్లాడతామే. ఆ రోజుల్లో అమెరికా దేశంలో అత్యంత గొప్ప ధనవంతుడు ఎవరై అంటే ద గ్రేట్ రాక్ పుల్లర్. ఆయనకి 85 సంవత్సరాలు నిండిన వయసులో ఒకరోజు ఇలా అడిగారట, అయ్యా రాక్ పుల్లర్ గారు, మీకు 85 సంవత్సరాల వయసు వచ్చింది కదా, ఈ 85 సంవత్సరాల వయసులో మీ జీవితంలో మీకు దుఃఖాన్ని కలుగు చేసిన రోజు ఏదైనా ఉందా? ఏ రోజును బట్టి అయినా ఈరోజు మీరు పశ్చాత్తాపడుతున్నారా? ఆ రోజు అలా చేయకుండా ఉంటే బాగుండేది, అలాంటిది ఎందుకు నా జీవితంలో జరిగింది అని ఎప్పుడైనా ఏదైనా విషయం కొరకు, ఏదైనా ఒక రోజు కొరకు మీరు పశ్చాత్తాపడుతున్నారా అని అడిగారట. రాక్ పుల్లర్ అనే గొప్ప ధనవంతుడు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? నా జీవితంలో మరణకరమైన అనారోగ్యం వచ్చింది. మరణకరమైన అనారోగ్యం వచ్చినప్పుడు కూడా బాధపడ్డా, కానీ ఒక విషయం కొరకు బాధపడినంతగా నేను ఎప్పుడు బాధపడలా. ఏంటి సార్ ఆ విషయం చెప్తా. 50 వయసు వచ్చినప్పుడు కొత్తగా 2 చోట్ల కంపెనీలు స్టార్ట్ చేసిన స్థలాలలో
కొన్ని కోట్ల రూపాయల నష్టం వచ్చింది. 2 కంపెనీలో నష్టం వచ్చింది. నష్టపోయినప్పుడు కూడా నేను అంత బాధపడలా. నష్టపోయినప్పుడు బాధపడిన దానికంటే ఒక విషయం కొరకు బాగా బాధపడ్డా. అయ్యా, కంపెనీలు పెట్టినప్పుడు నష్టపోయినప్పుడు బాధపడిన దానికంటే దేని గురించి ఎక్కువ బాధపడ్డావు? నీ క్యాన్సర్ వ్యాధి వచ్చింది, చచ్చిపోబోతున్నావు అన్న వార్త తెలిసినప్పుడు బాధపడిన దానికంటే ఇంకెప్పుడు బాధపడ్డావు? ఆయన కళ్ళెమ్మడి నీళ్లు పెట్టుకుని అన్నాడట, నాకు 75వ సంవత్సరం నిండు వృద్ధాప్యానికి వచ్చినప్పుడు శనివారం భయంకరంగా సిక్కైపోయా. మంచం మీద నుంచి లేవలేని పరిస్థితి. తెల్లారిన తర్వాత ఆదివారం నాకున్న అనారోగ్యాన్ని బట్టి నా జీవితంలో ఒక్క ఆదివారం దేవుని మందిరానికి వెళ్లకుండా ఆదివారం ఆగిపోయానయ్యా. ఏంటి సార్? నా వైపు చూడు. ఏంటి సార్ ఏమన్నారు? నేను ప్రభువుని నమ్ముకున్నప్పటి నుంచి నేటి వరకు నా బ్రతుకులో ఒక్క ఆదివారం, జస్ట్ ఒక్క ఆదివారం మిస్ అయిపోయా. ఎందుకు మిస్ అయిపోయావు? చాలా అనారోగ్యంతో మంచమేన పడిపోయానయ్యా. లేవలేని పరిస్థితుల మధ్యలో, మందిరానికి వెళ్ళలేని పరిస్థితుల మధ్యలో ఒక్క ఆదివారం మందిరానికి దూరం అయిపోయానయ్యా. టిల్ డేట్ ఎప్పటికి కూడా ఆ అపరాధ భావం నన్ను వెంటాడుతుంది. పలానా ఆదివారం నేను మందిరానికి వెళ్ళలేకపోయా, పలానా ఆదివారం దేవుని సన్నిధిలో కనపడకపోయా. ఆ ఆదివారం కూడా నేను వెళ్ళుంటే నా జీవితంలో 4000 ఆ మాట విన్న ప్రపంచ క్రైస్తవ భక్త కోటి కళ్ళెమ్మటి నీళ్ళు విడిచిందట. ఒక్క ఆదివారపు ఆరాధన కోల్పోయినందుకే ధనవంతుడు అంత అల్లాడితే, 10ల సంఖ్యలో ఆదివారపు ఆరాధన మానేసిన మన బ్రతుకు ఎలాంటిది ఆలోచించాలని ఆ సాక్ష్యం విన్న తర్వాత క్రైస్తవ భక్త కోటి కన్నీళ్లు పెట్టిందట. ఒక ప్రమాణం చేయి, 52 ఆదివారాల్లో ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా, శరీరంలో శక్తి ఉన్నా లేకపోయినా, యవన వయసులో ఉన్నా, నడి వయసులో ఉన్నా, వృద్ధాప్యంలో ఉన్నా, నా దేవుని సన్నిధికి ప్రాణమున్నంత వరకు, ఊపిరున్నంత వరకు నా దేవుని సన్నిధికి నేను దూరం కాను. దేవుడు ఆ కృప మనకిచ్చినట్లు స్తోత్రాలు చెప్దాం. గట్టిగా స్తోత్రాలు చెప్దాం. నంబర్ 1, ఇది దావీదుకు దేవుడిచ్చిన వరం. ఏంటి ఆ వరం? జీవితకాలం అంతా దేవుని మందిరంలో గడిపేవారు. 2వది, దావీదుకి ఇచ్చిన ఒక గొప్ప వరం ఏంటంటే, దావీదు సితారా బాగా వాయించేవాడు. విచిత్రం, ఆ సితారా పట్టుకొని వాయిద్యం వాయిస్తూ పాట పాడుతూ ఉంటే చాలు, ఎదుటి వ్యక్తులు ఎంత భయంకరమైన దురాత్మ ఉన్నా ఇట్టే పారిపోయే కృపావరాన్ని దావీదుకు దేవుడిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా చెప్దాం. ఎక్కడ రాసి ఉంది ఈ మాట? చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 'నాతో కలిసి చెప్పండి. దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయించగా దురాత్మ అతనిని విడిచిపోయెను. దావీదు ఎంత గొప్ప కృప కలిగిన వాడు చూడండి. తాను వాయిద్యం వాయిస్తా పాట పాడుతూ ఉంటే సౌలులో నుంచి ఏం వెళ్ళిపోయేదట? దురాత్మ వెళ్ళిపోయేదట. దావీదు శాదదీరేవాడట. ఇది దావీదుకు దేవుడిచ్చిన వరం. యేసయ్య పిల్లలారా, దేవుని మనసు ఏంటో తెలుసా? బైబిల్ అంతటిలో ఒక్క దావీదే ఆ వరాన్ని పొందుకున్నాడు. యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై తిరిగి లేవటాన్ని బట్టి ఈ వరాన్ని యేసు రక్తముతో కడగబడిన ప్రతి క్రైస్తవుడికి దేవుడు ఇవ్వాలనుకున్నాడు. బైబిల్ అంతటిలో ఒక దావీదు, కానీ కొత్త నిబంధన సంఘంలో సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డను ఈ తరపు దావీదులాగా చూడాలని దేవుడు కోరుకున్నాడు. ఏంటి దావీదుకి ఇచ్చిన వరం? ఆయన పాట పాడుతూ ఉంటే దురాత్మలు పారిపోయాయట. ప్రభువుని అడిగాడు, దేవా, నేను ఎవరితోనైనా మాట్లాడితే నా మాటలు వింటుండగానే ప్రజలు బాగుపడాలయ్యా, కృంగిన హృదయాలు లేవనెత్తబడాలయ్యా, పుట్టుడు దుఃఖంతో వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉండాలయ్యా. నేను నిలవబడి పాట పాడినా, మీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసిన ఎదుటి వ్యక్తుల జీవితాల్లో అద్భుతాలు జరిగేటట్లుగా నన్ను ఒక పాత్రగా నీ మహిమ కొరకు వాడుకోండి అని
దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారిగా ఉందుముగాక. దావీదు చిన్న పిల్లోడు, ఇక్కడ బాగా చిన్న పిల్లోడు. దావీదు ఎవరికి ఆశీర్వాదంగా ఉన్నాడు? ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేసే రాజుకు ఆశీర్వాదంగా ఉన్నాడు. ఈ మాట విన్నారా? ఒక చిన్న పిల్లోడు దేశాన్ని పరిపాలన చేసే రాజుకు దీవెన కారణంగా ఉన్నాడు. అమ్మా, నువ్వెక్కడ బ్రతుకుతున్నా, నువ్వు బ్రతుకుతున్న స్థలాలలో అనేకులకు దేవుడు నిన్ను ఆశీర్వాదంగా నిలవబెట్టాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఏ ఇంట్లో ఉంటున్నావో నీ ఇంటికి ఆశీర్వాదంగా, ఏ గ్రామంలో ఉంటున్నావో నువ్వు బ్రతుకుతున్న గ్రామానికి ఆశీర్వాదంగా, నువ్వు బ్రతుకుతున్న చోట నీ ప్రార్థన ద్వారా, నీ పాట ద్వారా, దేవుని సన్నిధిలో నువ్వు చేసిన విజ్ఞాపన ద్వారా ఎదుటివారి బ్రతుకులో ఓ ప్రత్యేకమైన కార్యం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. మీరు అనొచ్చు, అన్నయ్య దావీదు ఎక్కడ, నేనెక్కడ? దావీదు పాట పాడితే అంత అద్భుతం జరిగింది. నాలాంటి అభాగ్యురాలు, నాలాంటి అభాగ్యుడు ప్రార్థన చేస్తే, నాలాంటి అభాగ్యుడు దేవుని సన్నిధిలో పాట పాడితే ఇలాంటి కార్యాలు దేవుడు చేస్తాడా? నీవు ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? కాలాలు మారినా మారని దేవుడు. ఆ రోజుల్లో తన భక్తులను ఎలా వాడుకున్నాడో ఈ కాలంలో నిన్ను, నన్ను, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆయన వాడుకోవటానికి ఇష్టపడతాడు. ఎందుకో తెలుసా? నీవు గొప్పదానివని చాటి చెప్పటానికి కాదు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు దేవుడు పనిచేస్తాడు. దీని గురించి మార్కు సువార్తలో చక్కటి మాట రాసి ఉంటుంది. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయం 16 నేను చదువుతాను, నాతో కలిసి అందరి మాటలు చెప్పండి. 17వ వచనం నాతో కలిసి. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును, ఏలయనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. దేవుడు ఇక్కడ కొన్ని మాటలు చెప్తాడు. మీరు రోగుల మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు స్వస్థత పొందుతారు, దయ్యాలు పెట్టిన వాళ్ళ కొరకు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు విడుదల పొందుతారు అని దేవుడి మాట అంటాడు. అయ్యా, ఎలాంటి అద్భుతాలు? దయ్యాలు పెట్టిన వాళ్ళ కొరకు మీరు ప్రార్థన చేస్తే వాళ్ళు బాగుపడతారు అన్నాడా? రోగుల మీద చేతులుంచి ప్రార్థన చేస్తే రోగులు స్వస్థపడతారు అని అన్నాడా? నా వైపు చూసి చెప్పండి, ఎలాంటి అద్భుతం ఎవరి ద్వారా జరిగిద్దట? సింపుల్. దీనికి రెవరెండ్ అవసరంలా, దీనికి పాస్టర్ గారు అవసరంలా, బిషప్ గారు అవసరంలా, పోపు అవసరంలా. విన్నారా? ఈ సూచిక క్రియ ఎవరి ద్వారా జరిగిద్దట? నమ్మిన వారి వలన ఈ సూచిక క్రియలు జరుగును. యేసు ప్రభు నిజదేవుడు అని ఎంతమంది నమ్మారు? నమ్మిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. అంటే ఎవరి ద్వారా జరిగింది ఇది? మన అని గుంపులు పెట్టద్దు, అది నా ద్వారా జరిగింది. ఎవరైనా దయ్యం పట్టిన వాళ్ళు, అయ్యా మా ఇంటి దగ్గర పప్పాలా నాకు దయ్యం పట్టింది అని అంటంతో, ఆగాగాగు మా జెర్మియాన్నకు ఫోన్ చేస్తాను, నాకు ఆగాగాగు మా జార్జ్ అన్నకు ఫోన్ చేస్తాను, ఆగాగాగు మా రాజాన్నకు ఫోన్ చేస్తానని మా దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. దురాత్మలు వెళ్ళగొట్టే వరం దేవుడు నీకే ఇస్తాడు. ఎందుకో తెలుసా? అమ్మో ఆమె వచ్చి ప్రార్థన చేస్తే దురాత్మలు పోతాయట అని నీ పేరు కొరకు కాదు. విన్నారా? దేవుడు తన రాజ్య వ్యాప్తి కొరకు, తన మహిమ కొరకు తాను కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే, బాబు భయంకరమైన తలనొప్పి లేదా అనారోగ్యం, హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాం, చిన్న ప్రార్థన చేయించండి పాస్టర్ గారి చేత, లేకపోతే మీరన్నా చేయించండి అని అంటే, అమ్మమ్మ మేము చేస్తే వింటాడో లేదో, మేము పాస్టర్ గారితో ప్రార్థన చేపిస్తామని పాస్టర్ గారి దాకా రావాల్సిన అవసరం లేదు. బైబిల్లో రాయబడిన మాట ఇది, నేను చెప్పే మాట, బైబిల్లో రాయబడిన మాట ఇది, నేను రాసిన మాట, దేవుడు చెప్పిన మాట. ఏమంటాడు? నమ్మిన వారి వలన అనండి, స్వరం ఎత్తాలి. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును. ఏ సూచక క్రియలు? రోగులు స్వస్థపడతారు, దురాత్మలు వెళ్ళగొట్టబడతాయి. ఎవరి ద్వారా ఈ అద్భుతాలు జరుగుతాయి? విన్నారు? ఎవరి వలన? నువ్వు నమ్మేవాళ్ళే తల్లి, మీరు నమ్మేరా లేదా? ఎక్కడైనా దురాత్మలు పెట్టిన వాళ్ళు ఉంటే
రోగాల చేత పీడించబడుతున్న వాళ్ళు ఉంటే ఎప్పుడైనా మిమ్మల్ని ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్ళి ప్రార్థన చేయండి. కొంతమందికి ఉండే భయం ఏంటో తెలుసా? ఆ దెయ్యం పెట్టిన వాళ్ళకి ప్రార్థన చేస్తే ఆ దెయ్యం వదిలిన తర్వాత ఆ దెయ్యం మన ఇంటికి వస్తామో కదన్నా, ఆ రోగాలన్నీ మనకు వస్తాయేమో కదన్నా, ఆ దురాత్మలు మనల్ని బట్టి పీడిస్తాయేమో కదన్నా. ఒక ఆయన అంటాడు, ఇట్లా దెయ్యాలు వదలగొట్టి ఆ దెయ్యాలన్నీ నా మీదకి వచ్చినాయి అన్న, ఇప్పుడు అనారోగ్యం వచ్చింది. అట జరిగిద్దా? పొరపాటును జరగదు. విన్నారు ఈ మాట? విశ్వసించండి. పటాన్చెరు ప్రాంతంలో పరిచర్య బహుగా విస్తరించినట్లుగా ఈ వాగ్దానాన్ని ప్రతిదినం పట్టుకోండి. ఎవరైనా రోగాలతో ఉన్నారని మీకు తెలిస్తే మిమ్మల్ని ఆహ్వానిస్తే తప్పకుండా శ్రీకాంత్ అన్న నాకు ఫోన్ చేయొద్దు, మీరే ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? తప్పకుండా వింటాడు. నీకు నమ్మకం ఉండాలి కానీ, నీకు విశ్వాసం ఉండాలి కానీ తప్పకుండా దేవుడు జరిగిస్తాడు. మీలో కొంతమంది అనొచ్చు, అన్నా మరి కొన్నిసార్లు నేను వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కొన్నిసార్లు బాగు చేశాడన్నా, బాగు చేశాడు. మరి కొన్నిసార్లు ఎందుకనో ఎంత ప్రార్థన చేసినా బాగు కాలేదన్నా, ఇంతకీ నా దగ్గర పవర్ ఉన్నట్టా లేనట్టా అని కొంతమంది అడుగుతారు. వింటారా? మీరే కాదు, ప్రపంచంలో ఏ సేవకుడు ప్రార్థన చేసినా అన్నిసార్లు దేవుడు బాగు చేయడు. పౌలు వారు ఉన్నాడు, పౌలు వారు ఎవరి తల మీద చేతులు పెట్టినా ఇట్టే బాగుపడేవాళ్ళట. అందరూ బాగుపడ్డారు కానీ ఆయన పక్కన ప్రియ శిష్యుడు తిమోతి ఉన్నాడు. ఆ తిమోతి వచ్చి అన్నా కడుపులో అనారోగ్యం అన్నా, కాస్త అది ఇచ్చి చేస్తుందన్నా, అరగట్లేదన్నా, ప్రార్థన చేయన్నా అంటే యేసు నామములో పో అంటాడు పౌలు గారు. తెల్లారిన తర్వాత తిమోతి తగ్గిందా, కొంచెం పెరిగిందా అన్నా, మరలా ఈసారి పెద్ద గద్దిస్తా, యేసు నామములో పో అని ఉంటాడు. తిమోతి ఏమన్నా తగ్గిందా? అట్టాగే ఉందన్న. ఏళ్ళకు బాగుపడింది, తిమోతికి ఎందుకు బాగుపడలా? ప్రార్థన చేసేటప్పుడు పౌల్లో విశ్వాసం తగ్గిందా? నువ్వు పోయి కొలిసినట్టే ఉన్నావు. విశ్వాసం తగ్గిందా? కాదు. ఎంత గొప్ప భక్తుడు ప్రార్థన చేసినా అన్నిసార్లు దేవుడు పనిచేయడు. ఎందుకు పనిచేయడో తెలుసా? నేను ప్రార్థన చేసిన ప్రతిసారి వెంటనే దేవుడు అద్భుతం చేశాడు అనుకో. ఇప్పుడు నా ఫీలింగ్ ఏంటో తెలుసా? జెర్మియాని ఎవరో తెలుసా? శనపాటి యేసు ప్రభు. జెర్మియాని ఎవరో తెలుసా? శన్నపాటి యేసు ప్రభు. నేను ప్రార్థన చేస్తే, నేను ఉపవాసం ఉంటే, నేను చేతులు పెడితే, నేను నూనె రాస్తే అద్భుతం చేస్తాడు అని ఇక పాల పొంగులాగా నేను పొంగుతానే ఉంటా. పొంగిందేదైనా భలే చెప్తా తమ్ముడన్నా, పొంగిందేదైనా నేలపాలైపోతుంది. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే వరం ఇస్తాడు, కంట్రోల్ దేవుని చేతులు పెట్టుకుంటాడు. దేవుడు బాగు చేశాడా లేదా దాన్ని గురించి నువ్వు ఆలోచించొద్దు. నీకు ఇచ్చిన ఆజ్ఞను నువ్వు నెరవేర్చేవాడివై ఉండాలి. సౌలు దురాత్మ చేత పీడించబడుతున్నాడట అని దావీదు కబురు వచ్చినప్పుడు, నేను వాయిస్తే బాగుపడతాడో లేదో, నేను వాయిస్తే స్వస్థపడతాడో లేదో, నేను పాడితే ఈ అద్భుతం జరిగిద్దో లేదో అని దావీదు సెల్ఫ్ గోల్ వేసుకోవాలా. విన్నారు ఈ మాట? ఏమన్నాను? సెల్ఫ్ గోల్. తను కృంగదీసుకోలేదు. నేను వెళ్ళి పాట పాడతా, నేను వెళ్ళి ప్రార్థన చేస్తా, దేవుడు తన చిత్తానుసారంగా కార్యం చేస్తాడు. వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. ఓ చిన్న పిల్లోడు రాజుకు ఆశీర్వాద కారణంగా ఉన్నాడు. నా చేతులెత్తి దీవిస్తున్న పునరుద్ధానపు శక్తి, నువ్వు చిన్నదానివైనా, చిన్నవాడైన దావీదు రాజుకు ఆశీర్వాద కారణంగా ఉన్నట్లుగా నువ్వు చిన్నదానివైనా నీ కుటుంబం అంతటికి దేవుడు ఆశీర్వాద కారణంగా మారుస్తాడు. సంఘం అంతటికి నిన్ను ఆశీర్వాద కారణంగా మారుస్తాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే కొన్ని జాతులకు నిన్ను ఆశీర్వాద కారణంగా నా దేవుడు నిలవబెట్టును గాక. ఎందుకు ఆయన పునరుద్ధానుడు అయ్యాడంటే, దావీదుకు అనుగ్రహించిన వరములను నేను మీకు ఇస్తా. నెంబర్ 1, దావీదుకి ఇచ్చిన మొదటి వరం ఏంటి? దేవుని మందిరావరణంలో బ్రతికే జీవితాన్ని వరంగా ఇచ్చాడు. రెండో వరం ఏంటి? రైట్, రోగులను దురాత్మలను వెళ్ళగొట్టే వరాన్ని దేవుడిచ్చాడు. మూడో వరం ఏంటో తెలుసా? అద్భుతం. మూడో వరం ఏంటో తెలుసా?
యెహోవా, నీ ఉపదేశమును అనుసరించి నేను నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడింది అంటాడు. మొదటి 2 వరాల కంటే అత్యంత ప్రబలమైన, అద్భుతమైన, గొప్ప వరం ఏంటో తెలుసా?